నమస్తే నేనైతే సూపర్ గుడ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డూడ్ సినిమా డే 14th థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది అండ్ 14th రోజున మనకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయి అండ్ ఓవరాల్ ఈ 14 days వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా, ఒక్క చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఈ సినిమా డే 14th లాంగ్వేజ్ వైజ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డే 14th ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 4% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 14 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 14.75%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 14 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా మరి. మార్నింగ్ షో 11%, ఆఫ్టర్నూన్ షో 13%, ఈవినింగ్ షో 10%, నైట్ షో 15%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 4% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 14th తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 14th బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. డే 14th ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళ్ నుండి 0.9 CR అంటే 90 లక్షలు వచ్చాయి. తెలుగు నుండి 0.2 CR అంటే 20 లక్షలు. టోటల్ డే 14th ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,10,00,000 వచ్చాయి. టోటల్ డే 14th ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,30,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 14 days ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళ్ నుండి 54,45,00,000 వచ్చాయి. తెలుగు నుండి 15,75,00,000 వచ్చాయి. టోటల్ 14 days ఇండియా నెట్ కలెక్షన్స్ 70,20,00,000. టోటల్ 14 days ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 82,65,00,000. టోటల్ 14 days ఓవర్సీస్ కలెక్షన్స్ 27,85,00,000. టోటల్ 14 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 110,50,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా టోటల్ 14 days జర్నీలో లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా 14 days జర్నీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 10 కోట్లు. ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. కానీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో 10,15,00,000 మాత్రమే షేర్ వసూలు చేసింది ఫ్రెండ్స్. ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 0.85 CR అంటే 85 లక్షల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. మరి మీరేమంటారు? మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్ళవచ్చునో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా 14 days లో వరల్డ్ వైడ్ లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లకు జరిగింది. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. అయితే ఈ సినిమా 14 రోజుల్లో కేవలం 54,70,00,000 షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 5,30,00,000 షేర్ వసూలు చేయాలి. ఇంకా ఎన్ని రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.